శ్రీ శివాయ గురవే నమ. శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ అని దక్షిణామూర్తికి శరణిస్తూ చెప్పవలసిన విషయం ధారాళంగా చెప్పాలని సర్వదేవాత్మకుడైనటువంటి దక్షిణామూర్తిని శరణిస్తూ చెప్పడం ఉపక్రమిస్తున్నాను. ఈ కథ అంతా కథలో కథ వస్తుంది. అంతరిక్షం అంతా విశ్వంలో జరిగింది. అంతర్లీనంగా ఇదే ప్రపంచం. ఈ విశ్వంలో జరిగింది కాబట్టి ఇది ఇక్కడ ఎక్కిపోయింటే మొక్కలైపోయి అంతా ఒకటే కదా. ప్రపంచం అంతా ఒక దిక్కులో ఉంది. దాన్ని తీసుకొచ్చి చెప్పుకున్నట్టయితే ఇక్కడ మన కథ చెప్పుకుంటూ ఆపేసి క్లుప్తంగా చెప్పుకుని వెళ్దాము. మఠంలో బ్రహ్మదేవుడు కనబడటం అలా ఒకటే కథ. మనం మౌనంగా ఉంటే ఆలోచన వస్తుంది. ఖాళీగా ఉంది మనం చెప్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ లేదు వెనక ముందు. ఓ నిమిషం పోయిన తర్వాత మా ఓపి చెయ్యాలనుకుంటాం, అదా చేస్తాం. అదే సృష్టి స్థితి లేదు. ఏది ఖాళీగా ఉంటుందో ఏది ఎలా ఉండిపోతుందో ఆయనే పరమేశ్వరుడు. అంటే పరమేశ్వరుడు ముందు సంకల్పించాడు ఇలా చెయ్యాలని. సంకల్పం రాగానే బ్రహ్మదేవుడు శివుడు మధ్యలో ఈ పక్క బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఉంటారు మధ్యలో. రుద్రాత్మకుడే శివుడు. వీడు అందుకు అతీతుడు కాబట్టి శివుడు ఆయన ఆ సంకల్పంతో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గోచరించారు. విష్ణుమూర్తికి ఒకళ్ళు వాదించుకున్నామని చెప్పుకునే అవన్నీ అవే ఒక్కలు. ఆ తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్నాం వాడితే వాయించినాను బ్రహ్మదేవుడు ఎక్కువ కానీ అలా అగ్నిస్తంభాకారంతో వచ్చింది. నువ్వు నేను వాయించుకున్నారు. అదైపోయిన తర్వాత ముఖ్యంగా మొట్టమొదటి దర్శనం పంచముఖుని యొక్క శివుడి దర్శనం జరిగింది. వాడు వాయించిన అగ్నిస్తంభాగం ఎవరు తెలుసుకోలేకపోతే నేను గొప్ప అని వాయించలేరు, అంతే పవన్ అనలేదు. అప్పుడు వెంటనే పంచముఖంతో ఉంటే శాంతంగా ఉన్నటువంటి పద్మాసనంలో శివుడు కనిపించాడు. మొట్టమొదటి సాక్షాత్కారం. శాంతం పద్మాసనస్తస్య శిశరమకుటం పంచభద్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరస్మభైదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయవతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని నానాలంకారిత్వంతో కొన్ని స్పష్టమైనటువంటి మణులతో కొన్ని ప్రకాశిస్తుంటే పార్వతీశ్వరుడిని నమస్కరించింది అని చెప్తారు. అలా చెప్పుకున్న తర్వాత అయిన తర్వాత వెంటనే అందులోంచి మళ్ళీ మనం చెప్పుకున్నాం కాలభైరవుడు పుట్టడం పంచముఖాన్ని అంతకుముందే బ్రహ్మదేవుడు పంచముఖంతో పుట్టించాడు బ్రహ్మదేవుని శివుడు. ఆ పంచముఖం ఎప్పుడైతే వాడు నేను గొప్ప ఆడో వాయించుకున్నాడో ఆంగ్లేయ స్తంభం శాంతపద్మం ఆయన కనబడలేదు, ఆయన పొగరనగలేదు. అందువల్ల నా అబద్ధం ఎక్కువగా నిలవదు. అబద్ధమైన తట్టుకోలేకపోయాడు. వెంటనే భూమధ్య స్థానం నుండి కాలభైరుడు ద్వారా వచ్చినటువంటి అగ్నితోటి శివుడు కన్నా ముందే కోపాగ్నితో వచ్చినట్టు కాలభైరుడే బ్రహ్మ యొక్క తలని గీలేశాడు. అప్పుడు చతుర్ముఖుడు అయిపోయాడు. ఆ కథ మన గురువుగా చెప్పిన మాటలో చెప్పుకున్నాము అంతాను శ్లోక పద్యాలతోటి. అలా చెప్పిన తర్వాత అప్పుడు ఆపాతాళ అవస్థ అప్పుడు మొట్టమొదటి బ్రహ్మాండం గురించి అప్పుడు కనిపించింది కదా అంతా కూడా. ఆ బ్రహ్మాండాలు కూడా ఒక్క శ్లోకం చెప్తున్నాడు. ఆపాతాళ నభస్థ భూ స్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాచామృతై అస్తోకాంబుజమేవమేకమేవ మనిషం రుద్రాని వాకై జపన్ ధ్యాయేత్విశరసిద్ధయే ధ్రువపదం విప్రోభిశ్చించయేత్. అమృతత్వంతో అంటే విప్రోభిస్తుంటే బ్రాహ్మణుని అందరినీ కూడా తల్లి కూడా అమృత స్వరూపంతో పూర్ణంగా ఉంటే పూర్ణేందు అంత వ్యాపించుంటే పూర్ణాత్ పూర్ణమిదం పూర్ణమిశాని. అంత చతురస్రాకారంలో ఉంటే వృత్తాకారం వ్యాపించుంటే చతురస్రాకారం, పూర్ణంగా ఉంటే గుండ్రంగా ఉంది. అలా అవన్నీ మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడైతే ఇద్దరు చనిపోయాక తగ్గలేదో పొగడలేదో వాడి యొక్క సంపాదించిన స్థితి రావటమో చంపడమో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం
కథలో కథ వచ్చినట్టుగానే నా గురువుని స్మరించుకుంటూ క్లుప్తంగా చెప్పడం జరిగింది చెప్పుకున్నాము. ఇంకా ఇప్పుడు ఇందులోను గురు శ్లోకం చదువుకున్న రోజులో ఒక శ్లోకం నాన్నగారు చెప్పారు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తున్నటువంటి ఇంట్లో పనులు అక్కడ చూసిన సామెతలతోటి గులోబు చూపించి సామెతలతోటి ఇంట్లో పనులతోటి చూపిస్తే మేము సంస్కృతమే మాడుకునేవాళ్ళం ఇంట్లో. ఆ గులోబు చూపిస్తే ప్రపంచాన్ని మన శరీరానికి అనుసంధానం చెప్తూ ఉండేవారు. సమయాకూలంగా చెప్తారు. ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో, ప్రపంచంతో ఎలా ఉందో, మన ఆసక్తులు ఎలా ఉన్నాయని చెప్తూ ఉండేవారు. మాకు తెలిసేది మా స్థాయి తగ్గట్టు చెప్తూ ఉండేవారు. తర్వాత చదువుకున్నాక కొంచెం మాకు కొంచెం ఎక్కువ చెప్తూ ఉండేవారు. పాఠాలు కూడా మేము చదువుకునే వాళ్ళం. సమయాకూలంగా చెప్పడం తక్కువగానే చెప్పేవారు. చదువుకుని ఒక శ్లోకం చెప్పే ఎప్పుడు చదువుకోండి అవకాశం ఉన్నప్పుడు కదా. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఇందులో మనం మృత్యుంజయత్వం గురించి చెప్పుకున్నాము. రుద్రుడు గురించి చెప్పుకుంటూ మనం ఆపేసాము. అనేక మంది రుద్రులు ఉన్నారు. కోట్లాను కోట్ల రుద్రులు చాలామంది ఉన్నారు. సూర్యుడు కూడా చాలామంది ఉన్నారన్నమాట. కానీ కొంచెం ఆదిదేవతం మొట్టమొదట 5 శక్తులు ఏంటి రుద్రకళలు మొత్తం 50 రుద్రకళలు కలిస్తేనే, ఎక్కడైతే ఒకేసారి 50 రుద్ర కలిస్తే అదే శివలింగం, అదే రుద్రుడు అన్నమాట. ఎలాగంటే మొట్టమొదట ఆదిదేవత, 2 అంతరిక్షం, 3 అధియజ్ఞం, 4 ఆధ్యాత్మికం, 5 ఆదిభౌతికం. ఆదిభౌతికం ఆధ్యాత్మికం. ఇప్పుడు ఆదిభౌతికం అంటే ప్రపంచంతో ఆద్యమోహకాలను చెప్పుకున్నాం. అది ఆయుధేయం అంటే మనం చెప్పుకునే కథ అంతా అది వస్తుంది. చెప్పచ్చు అదంతాను. అది అంతరిక్షం అంటే ఏంటి? ఈ అంతరిక్షంలోనూ ఒకే చోట 5 ఎక్కడ చెప్పుకున్నాం కాబట్టి దీన్నే రుద్రం అంటారు. ఈ రుద్రం చదివే వాళ్ళకి కూడా మంచి తేజస్సు వస్తుంది. అన్ని రుద్రాలకు అన్నింటిలో కూడా సూర్యమండలం అన్ని మళ్ళీ ఇలాగే సూర్యుడు కోసం అన్ని దేవుళ్ళు సర్వదేవాత్మ సూర్యుడిలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఎందువల్ల మనకి కనిపిస్తున్న సూర్యుడు ప్రత్యక్ష దేవుడు కాబట్టి. సూర్యుడు గుండ్రంగా ఉంటాడు, గోళాకారంగా ఉంటాడు. సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. సూర్యుడు అన్ని దేవుళ్ళు ఉన్నారన్నమాట. ఆ సూర్యుడు దేవుడు రుద్రుడు అన్నమాట. ఇప్పుడు వేల మంది సూర్యుడు ఉన్నారు. అలాగే ద్వాదశ ఆత్మోది వాకరహామని చెప్తూ ఉంటాం. ఎలాగైతే ద్వాదశాత్మకులైన ద్వాదశ ఎలా ఉన్నారో, ఇప్పుడు మొట్టమొదటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా జీవం అంటే మన యొక్క ప్రాణశక్తి అన్నమాట. ఇవన్నీ కలిస్తే మొత్తం 12. అది సూర్యుడు కూడా 12. ప్రతి నెల ఒక సూర్యుడు మారుతూ ఉంటాడు. మనలో కూడా సమయాకొన జ్ఞానేంద్ర కర్మలు మనసుతో కలిపి 11, మన శరీరంతో కలిపి యజమానటువంటి ఈ 12 తోటి ప్రపంచం అంతా ఇస్తుంది. ఈ 12 కూడా ఆధ్యాత్మికంలో ఉంటాయి, అంతరిక్షంలో ఉంటాయి, ఆయుర్దేవంలో ఉంటాయి, ఆది భౌతికంలో ఉంటాయి. 5 కలిపి మొత్తం 5 మొత్తం 55. 55 కూడా కలిసి మళ్ళీ ఒక్కటి తీస్తే అదే నమశివాయ, అదే అన్నమాట. ఇదే సూర్యుడు. సర్వదేవాత్మ కూడా ఒకే రుద్రంలో ఉంటారు. మళ్ళీ సూక్ష్మంలో సూర్యుడు ఉన్నాడు. సూక్ష్మంలో ఉంటేనే పూర్ణ బిందువు, అంతవ్యాప్తి చతుర్ముఖమని చెప్పుకున్నాము. ఈ ఆధ్యాత్మికంలో కూడా దేవత అందరితో కలిస్తే ఆధిత్యం కూడా అలాగే ఉందని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు రుద్రకళ 55 ఎంత దాని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆధ్యాత్మిక అంతరిక్షంలో రుద్రుడు అని చెప్పుకుంటున్నాం మనం. ఈ అంతరిక్షంలో రుద్రుడే శరీరం అంతా వ్యాపించాడని చెప్పుకున్నాడని మనం చెప్పుకున్నాం. సూర్యుడు ఎలా వ్యాపించాడో ఒకసారి మనం చెప్పుకుందాం. సూర్యుడు కూడా ప్రపంచం విశ్వమే ఒక సూర్యాకారం, విశ్వమే మహా ఈశ్వరుడు, విశ్వంతో కూడి ఈశ్వరుడు. అదే ఆదిత్యంలో ఉపాసభావంతో చూడాలి. ఇక్కడంతా అదే మనకు అర్థం కాదు. జ్ఞానేతంతోనే మనం చూడాలి. సౌరమండలం మధ్యన వస్తున్నటువంటి జ్యోతిర్లింగం అంటారు. ఇదంతా కూడా రుద్రరూపంతో కూడినమాట. సూర్యం సంకర్షణ స్వరూప యోసావిత్యో అని సంకల్పం అంటే ఏష ఆదిత్య, ఎవరు కనిపిస్తున్నాడో ఆనే దేవుడు. అంటే సనువుగా బాగా ఎక్కువ సనువు అయితే వాడే వీడు అని చెప్తూ ఉంటాం. ఆ వాడే వీడు అన్నట్టుగానే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ సౌరమండలం అదే శైవపరంగా ఆదిస్తే అదే సౌరభంగా ఆదిస్తే సౌరమండలం మత్స్యస్థం సాంబం సంసార భేషజ నీలగ్రీవం విరూపాక్షం ఉమావల్లభం శివం అభియం అని చెప్తారు.
అలా ఐదింటికి కూడా అమ్మవారికి కూడా శక్తికి విష్ణువు కూడా 5 రకాలు కూడా ఉన్నాయి. నేను అంత ముందుకు వెళ్ళటాలేదు వివరించి. ఇంకా ఇది ముఖ్యం అని చెప్తున్నాను, రుద్రుడికి ముఖ్యం కాదని చెప్తున్నాను అంతే. అలాగే శివునికి సూర్యునికి అభేదం లేదు. ఇది ఋషివాక్యాలు, దాంతో ఉపనిషత్తు వాక్యాలు ఇవన్నీ కూడా. ఉభయో అంతరం నాస్తి ఆదిత్య శివస్య చ. ఆదిత్య శివుడు కూడా ఇద్దరి మధ్య లేదు. ఈ విషయాన్నే అప్పయదీక్షుడు కూడా చెప్పాడు. రుద్రయేతి పంచదం మొత్తం సూర్యునిలోనే అన్నీ చూపిస్తాయని చెప్పాడు. బ్రహ్మణం రూపకల్పన, అందువల్ల బ్రహ్మణ చేత రాసిన చెప్పాడు. ఇదే యజుర్వేదనం కూడా. మొత్తం వేదాల మూడింటిలో కూడా మత్స్యుని యజుర్వేదంలో మళ్ళీ శతరుద్రయం. ఆ శతరుద్రంలో మళ్ళీ 11వ స్థానంలో నమ్మక చమకాలు, అందులోనే ఇవన్నీ ఉన్నాడు. అటు ఇటు మత్స్యలో ఉన్నమాట. అందులో చాలా గొప్పది దీని యొక్క సమస్య. ఇదే వేదాంగం. ఈ వేదాంగం అంతా కూడా వేదాంగమైన దీంట్లో కూడా శతరుద్రయం కూడా ఈ విషయం నొక్కి చెప్పాడు. శివుడు ఇలా ఉండటం వలన మనకి భేదం లేదు, శివుడికి లేదని. ఇవన్నీ కూడా చాలా పోయాయి, దాన్ని తీసుకొచ్చాడు. కొంచెం అనుకోని తగ్గట్టుగానే మనకి కాలగుణంగానే వ్యాస మహర్షి దీన్ని నిశ్చితం మరణించాడు. వైదికార్థంలో సూర్యుడు అనగానే వైదికార్థం తీసుకుంటే రుద్రుడు అంటే సూర్యుడు అని తీసుకోవాలి. ఋషివాక్యంలో ప్రతి ఋషి కూడా ఒక దేవత, ఒక మంత్రం ఉంటుంది. ఒక ఋషి ఉంటాడు ప్రతి దానికి కూడా, ప్రతి మంత్రం కూడా ఓ ఋషి, ఓ దేవత, మంత్రం అన్నీ ఉంటాయి. ఇలా ప్రతిదానికి కూడా ఉంటుంది. కాబట్టి ఇదే శివస్వరూపం ఉన్నట్లుగా చెప్పాడు. సర్వం కూడా ఈ మూర్తులు ఇందులో ఉన్న శివుల్లోని. నటరాజమూర్తి కూడా శివుడు. అందుకే నటరాజమూర్తి మధ్యలో నటరాజ వేసిన చుట్టూ గుండ్రంగా ఉంటుందన్నమాట. అంతా కూడా ఇది దేవతా స్వరూపం అంతా. అందుకని మంత్రసిద్ధి పొందాలంటే దాని యొక్క అనుభవం వస్తే కానీ మనం ఒక్క చోట ఒక్క తీసి మన నమశివాయ అవుతుంది కదా. అదే నమశివాయ. అదేంటది? దానం, మోక్షం, క్షేమం, సుఖం, కళ్యాణం. ఈ 5 కూడా నమశివాయ. ఒక్కొక్క ముఖం మళ్ళీ రంగులు ఉంటాయి. అదే శివకోచ రహస్యం. శివకోచనం కూడా శివకోచం చదువుతున్నప్పుడు ఏ ముఖాన్ని ఒక్క దిగాన్ని దిక్కు చెప్పి నమస్కరిస్తూ ఉంటారు. అంతార్థం కూడా అదే. అలా చెప్పి పోతూ ఉంటాయి. ఇదే శివం. సూర్యకిరణాలు కనుక శత్రువుల చేత వర్షం చేత వస్తుంది. అదే అమృతం, కటాక్షం. సో అమృతం అంటే ఎప్పుడైతే ఆనంద బాష్పాలతో మనం తడిసిపోయి ఉంటామో, అంటే సంతోషంతో పురుషుతో చెప్పినటువంటి ఆ మూర్తి స్వరూపాన్ని తలుస్తూ ఉంటే మనం తెలియకుండా ఆనందమయం వస్తుంది. ఆనంద రూపంతో ఎప్పుడు ఆనందం ఉంటే అదే మనకి అమృతాన్ని కాదిస్తుంది. ఆనంద క్షణాలతో ఉంటాను. శత్రువుని వచ్చి మా భాష ఆనంద బాష్పాలతో సంతోషంగా ఉంటుంది. అదే శివ అనే అక్షరాలే మనకి ఏ జీవన పోతుందన్నమాట. శివ అనే పదాక్షరాలు. ఇదే శంకరాచార్యులు కూడా చెప్పారు. 2 కూడా పక్షులు అండి. హంస లాంటిది అన్నారు. 2 పక్షులు. హంస ఏంటంటే సోహమాజన్మ శుద్ధానం. రఘువంశంలో కాళిదాసు ఇది చెప్పాడు. సోహమాజన్మ శుద్ధానం ఆనాకరవత్మం. సోహం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటి కుదే, అదే సోహం. సహా ఏదైతే ఉన్నా అది చెప్పడం. అదే అసో అన్నాడు ఆయన. సోహం అని అర్థమయ్యేట్టుగా కాళిదాసులు చెప్పారు. సోహమాజన్మ శుద్ధానం, ఆజన్మ శుద్ధి అని చెప్పారు. చెప్పినటువంటి ఆయన చెప్తూ ఎవరైతే ప్రపంచం మా శరీరంలో ఉందన్నారు కాబట్టి చూస్తే మాకు అన్నిలో కాంతిస్తాయి కనిపిస్తాయని, అప్పుడు అనాకృతం అవుతారని అర్థం చెప్పారు. అలాంటి ఆ విషయాన్ని అప్పుడే శంకరాచార్య ఎప్పుడో దీన్ని చెప్పారు. ఇది సైన్స్ ప్రకారం పైకి చెప్తున్నారు కానీ ఎప్పుడూ అది స్థిరపడింది. ఇవాళ కొత్తగా సనాతన ధర్మాలు అదే విషయాన్ని మళ్ళీ తిరగలు రానిదండి. పైన రాయి కింద రాని విసుత్తే అది బియ్యం అవుతుంది. ఆ బియ్యం కాస్త ఆ పిండి అవుతుంది. ఏ వేసినా ధాన్యం. అలాగే మనం చేసిన పాపాలని పిండి అయిపోతాయి. విత్తనాలు ఉంటే మళ్ళీ మొలకెత్తుతాయి. విత్తనాలతో ఏం మొలకెత్తుంది? అందుకని మా నాన్న అడిగారు, ఏ దేవుడు గొప్ప అంటే విత్తనాలు కూడా లేకుండా, విత్తనం కూడా లేకుండా ఎవరైతే సూర్యం చేసి రక్షిస్తాడో ఆయనే మనం రక్షించేవాడు, ఆయనే మన శివుడు అని చెప్పారు. అంటే విత్తనం కూడా మొలకెత్తకుండా చేసి, అంటే మన పాపాలు జమలా వస్తున్న పాపాలని పోగొట్టినట్టు వాడు ఆయన చెప్పారు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్ని వింటూ ఉన్నాడు. బుద్ధి వచ్చింది వారితో కూడా. అలా చెప్పిన తర్వాత ఒక్కసారి బ్రహ్మదేవుడు చూస్తున్నాడు. కథ మర్చిపోకూడదు. మన కథలో కథ ఉంటుంది అనుకున్నాం కదా, ఆ రుద్రుడు కదా. అప్పుడు ఆ శివుడు బ్రహ్మదేవుడికి సృష్టి చేతవల అని ప్రజాపతిని సృష్టి మొదలలేదు. శివుడు సంకల్పం జరిగింది అంతవరకే.
పాపం బోనాలు జరిగాయి, కొందరు దేవతలు పుట్టారు, చేత కావట్లేదు, ఏం చేయాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచిస్తే మాట మీద ఆలోచించాడు, ఏం చేస్తున్నా తెలియదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాబట్టి బ్రహ్మదేవుడిని శివుడు ఎవరో తెలియదు పంపిస్తే శివుడు ప్రత్యక్షమై, నాకు చేతకాడు సృష్టి నువ్వు చేయను, నేనేం చేస్తాను, నా తీసేయడం యొక్క విత్తనం కూడా లేవు, అన్ని పాపాలు పోతుంది నా సృష్టి లయత్వం, అందుకని అందరికీ మోక్షం ఇస్తాను, ఆనందాన్ని సచ్చిదానంద స్వరూపాన్ని ఇచ్చి రక్షించేవాడు నేను. యత్కృత్యం తన్నగతం యథకృత్యం కుత్యవ తథాచి భయో ప్రాయశ్చితం శివతవ నామాశ్రద్వయోచితం అన్నాడు పశుబంధుడు. అలా నేను నా యొక్క చేసిన వాడిని రక్షిస్తాను, నాకేం రా అన్నాడు. ఆనంగా మీరే చేయమన్నాడు. ఈ విషయాన్ని దూజుడు రాశాడు. నీ రూపం తలంపగా తుద మొదల్నే కాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృథారంభంబులింగేటికి నీరన్పుము పాలన్పుమిక నిన్నే నమ్మినాడజుమి శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అది చూడని వాడు తగ్గపోయేసరికి నువ్వు సృష్టిస్తా అన్నాడు. పాపం సృష్టించాడు విష్ణు, శివుడు ఎలా సృష్టించాడు వాడు, శివుడు సృష్టి ఏమని ప్రార్థించాడైనా, బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కలిత శశికళా చండకోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సైత వపుష శాంభవ మూర్తిభేదా రుద్రా రుద్రసూక్త విభో ప్రయచ్చంతి సౌఖ్యం. అది ఈ మాట వేదమాత, ఆ వర్ణన వేదమాత వర్ణించింది. ఎలా వచ్చాట, బ్రహ్మాండం అంతా వ్యాపించి ప్రకాశిస్తున్నట, చంద్రునితో చల్లగా ఉన్నట, పావును సర్పాలు వేసుకున్నట, కంఠంలో ఒక విషం పెట్టినట్టు కంఠే వచ్చేవాళ్ళు అలాగే ఒకళ్ళేది అనేక మంది వచ్చారు, జటాజుటు ఉన్నారు, శశిగా అందరూ మొత్తం సాక్షాత్ శివస్వరూపంలో ఉన్నారు, చేతిలో కోదండహస్తా ఉన్నారు, రుద్రాక్షలు వేస్తున్నారు, రుద్రాక్షం అంత అందమైన చాలా అందంగా శంభుదిష్టుని శుభాయిచ్చేట్టుగా ఉన్నారు. అనేక మూర్తులు ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకలానే ఉన్నారు. అలా కొన్ని కోట్ల మంది అలా ప్రపంచం అంతా వ్యాపించి చేస్తున్నారు అంతా కూడా. అప్పుడు ఇలాంటి వారి సౌఖ్యం చెప్పి ప్రయత్నించారు. రుద్రసూత్రాలు చదువుతున్నారు వాళ్ళందరూ, యమక నమ్మకాలు అవన్నీ కూడా ఎదురువేద పాదాలు చేస్తున్నారు. వెంటనే బాబాయ్ని అడిగింది, ఈ సృష్టి కాదయ్యా, నువ్వు నాకు ఎలా సృష్టించాలో చెప్పని అడిగాడు. దీంట్లో రాశారు, వీరభద్రపురాణంలో సార్వభౌతం రాశారు. నీవే మూలము నిన్నే నమ్మి కొలుతు నీచే సనాథుండ నీకై వేట్కోలు ఇదే లేడు దేవుడట నీకంటెన్ కృతుల్ నీకున్ మద్భావం వెప్పుడు నిల్చు నీయడన భద్రా నీవు నా వాడవై ప్రోవన్ వాంఛితమెండును కలుగు పుణ్యీక లక్ష్యాకృతి నీవే మూలము నిన్నే నమ్మి కొలుతు నీచే సనాథుండ నీకై వేట్కోలు ఇదే లేడు దేవుడట నీకంటెన్ కృతులు నీకు మద్భావం వెప్పుడు నిల్చు నీయడన భద్రా నీవు నా వాడవై ప్రోభన్ వాంఛితమెండును కల్గునే పుణ్యైక లక్ష్యాకృతి. సుఖదుఖాలు లోకంలో సుఖదుఖాలని, మంచి చెడని, అఘోరం అని ఇవన్నీ లేదు, ప్రపంచం లేదు. మంచి చెడు లేకపోతే సుఖదుఖాలు, మంచి చెడు సుఖం. అలాగే పుణ్యపాపాలు పోతే ఒక సుఖపోతే చేస్తుంది. రాత్రి పోలసం వచ్చిపోతుంటే కష్టాలు ద్వంద్వాతీతాలు వచ్చిపోతుంటే అవన్నీ సుఖదుఖాలు అవన్నీ కూడా. అప్పుడు అలా ప్రార్థించగానే నేను శక్తిని ఇస్తున్నా చూసుకోమని, ఆ శక్తి కూడా అదే అర్థనాశతత్వం. దాంట్లో ఏమి గింజ వేసాం, ఆ గింజ ఏమవుతుంది, నీళ్ళలో వేస్తే మన్నాటికి 2 అయ్యి దాంట్లో మొక్క వస్తుంది. అలా ఎక్కువ కూడా ప్రపంచం రావాలంటే 2 ఉండాలి. అదే ఆ 2 ఉంటేనే ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందినప్పుడే వస్తుంది. అంటే శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదన్నమాట. ఇద్దరు కలిసి ఉంటేనే శక్తి. ఆ శక్తితో ఏ శివపార్వతులు కలిస్తేనే శక్తి. పైన లింగాకారంతో ఉండి ఆ శక్తిగా సాధన పెట్టుకుంటే ఈయనే కింద భూమి ఇదే అన్నమాట. దీన్ని బట్టి ఆలోచిస్తే ఏమవుతుంది, సాధనాశ్వతి ఇదే శంకరాచార్యుడు శివస్థిత్యాయుక్తో అన్నాడు.
ఇంకా ఈ రుద్రుడి గురించి చెప్తూ ఘోరాకారాలు చెప్పలేదు, ప్రతి మనిషిలో ఘోరాకారాలు వచ్చిపోతూ ఉంటాయని. అయితే ఈ రుద్రుని యొక్క మా శరీరంలో మూలాధారం నుంచి వెన్నెముక వరకు తల వరకు కూడా సహస్ర వరకు 6 చక్రాలు ఉన్నాయి. మూలాధారంలో భూస్థానం, అదే భూదానాన్ని మన గుండె పట్టులో మొట్టమొదటి భూభూతం, మధ్యలో ధ్యేయస్థానం అనాహత చక్రం, ఆ తర్వాత ఒక కంటిలోంచి వచ్చిన ఆజ్ఞాచక్రం ఒక విశుద్ధి నుంచి నోట్లోకి వచ్చి ఇడాపింగళ స్థానంలోంచి వచ్చి వెళ్తుంది. ఇడాపింగళ స్థానం ఉన్నటువంటి దీన్ని కూడా ఇక్కడ కంఠంలో వరణ అని 2 నదులు ఉంటాయి. ఆ 2 దాటి నుండి వస్తేనే అది వారణాసి దాటిన తర్వాత అక్కడ గంగమ్మని ప్రవహిస్తుంది. శరీరంలో ఎప్పుడు వండించేంత అర్ధనాసి తత్వంతో ప్రకాశిస్తుంది, తిరుగుతూ ఉంటుంది. ఆ వచ్చిన గంగ ఇటువంటి ఇడాపింగళ స్థానం నుంచి భూమధ్య స్థానం వచ్చి దారి లేక సుషుముతో కూడి వస్తుంది. సుషుముతో కూడి ఇడాపింగళ పై సహస్రానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడే సహస్రంతో నుండి కిందకి వెళ్తున్నప్పుడు భూమధ్య స్థానంలో ఉంటుందో, ఈ భూమధ్య స్థానంలో నుండి దాంట్లోంచి ఆజ్ఞాచక్రం, ఇదే మనకి ఆజ్ఞాచక్ర స్థానం, జ్యోతిర్లింగ స్థానం. ఆ జ్యోతిర్లింగ స్థానం తర్వాత సహస్రం అదే కైలాసం. కాదా ముంగిలి వారణాసి కడిపే కైలాసము అన్న దూజడి, భక్తితో కొలిస్తే ఎక్కడ కాదు అన్నాడు. ఈ కడుపులో ఉన్న కైలాసాన్ని చూసుకోమన్నాడు. ఎప్పుడైతే దృష్టి వచ్చింది ఇడాపింగళ స్థానంలోంచి కాసుదీతం ధాతువులోంచి ఉపసర్గ చేస్తే అర్థం మారిపోతుంది. ప్రకాశించిన అర్థం, ప్రకాశము వికాసము మనోపం అని పేరుమో చెప్పవచ్చు. ఇలా వచ్చిన ఇదే కాసు భూమధ్య స్థానం జ్యోతిర్లింగం. దీనికి కొంచెం పైకని ఇదే భూమధ్య కలిసింది కాబట్టి ఇడాపింగళ స్థానం వచ్చింది కాబట్టి భూమధ్య స్థానం ఆజ్ఞాచక్రం వచ్చింది కాబట్టి జ్యోతిర్లింగం. ఉదయస్థానంలో బాణలింగం, వంశంలో మొట్టమొదటి బ్రహ్మపీఠం అనమాట, అదే శక్తి స్వరూపం, అదే మూలాధారం. ఇలా ఉన్నటువంటి పైకి వచ్చిన తర్వాత భూస్థానం పైకి వెళ్ళి సహస్రారం వచ్చి నిరుస్థానంలో నిరుస్థానంలో జ్ఞాననేత్రం కొంచెం ముందుకు ఆ వెనక నిరుస్థానం పైకి వెళ్తే సహస్రారం. ఎక్కడైతే మనం చూసిన పైన తిన్నగా వెనక నుంచి వెళ్తే అదే స్థానంలో మన మేహశక్తి వేయటువంటి ఒక శక్తి ఉంది. అది ఈ వెనక సరిగ్గా అదే స్థితిలో అది ఇప్పుడు కనిపించే సైన్స్. అది ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరం చెప్పారు. అందుకే స్త్రీలు తల వెనకాతల ముడి పెట్టుకోవటం, పూలు పూర్వం ఆడవాళ్ళుగా మగవాళ్ళు కూడా పూలు పెట్టినవారు. అంటే ఆ వెనకాల బంగారం పెట్టుకుని చామంతి పూని ఈ పూలు పెట్టుకుని బంగారంతో సూర్యచంద్రులు పెట్టుకొని బంగారంతో అన్ని పెట్టి పూలతో అలంకరించుకునేవారు స్త్రీలు. ఆ దానికి కూడా పూలు పెట్టి పూజించేవారు. మన మేహశక్తి పెరగాలని అది పువ్వులు పెట్టుకున్న అంతరాత్మ. అది ఆ అంతరాత్మతో వాళ్ళు బతికేవారు. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఇలా చేశారో దీనే చెప్పాడు ఎవరు, ఇదే విషయాన్ని స్త్రీపం సయోగోత్వవామ యోగో వేదత్రయ పురుష అని, వేదత్రయ పురుష స్త్రీపం సయోగోత్వవ అని చెప్తూ ముందుకు చెప్పినటువంటి ఇలా ప్రతి అనుక్షణము ఏదో విధంగా దైవగతంతో చెప్పినటువంటి అలా మాకు జ్ఞానోదయం చేసి చెప్పినటువంటి గురువుకు నమస్కరిస్తూ ఇప్పుడు భారతంలో చెప్పినటువంటి మనం చెప్పుకుంటూ ఆపేసాము భారతం గురించి. ఆ చెప్పుకుని ముందుకెళ్తాం. అదే మళ్ళీ మిగిలిన చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. మహాభారతం అని చెప్పి తిక్కన గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆ కాలంలో అంత ఋషులు కాబట్టి పూర్వజన్మలో శాపవశాత్తు పుట్టిన వాళ్ళే కౌరవ పాండవులు అందరూ కూడా. వాళ్ళ పూర్వజన్మ జన్మ అనుసరించి వాళ్ళకు కొన్ని శక్తులు ఉంటాయి పాపానుసరించి. ఆ ఉన్నటువంటి ఇప్పుడు వాడు తలుచుకుంటే నాదుడేంటి అందరూ సనత్కుమారుడు విదురుడు ఎవరితో వాళ్ళు వస్తూ ఉంటారు. విదురుడు ఎవరు, అంబిక, అంబాలిక అందరూ తెలుస్తుంది కదా, చెప్పట్లేదు. అప్పుడు శివుడు బ్రహ్మతో మహాభారతంలో దీనివల్ల శివుని వల్ల భావం వచ్చింది కాబట్టి ఆ మన్మథ అకాల కామం వల్ల వచ్చింది శాపం. శాపాల వల్ల వాళ్ళకి అలా ఒక్కడికి ఒక జన్మలు వచ్చాయి. అందులో కాలధర్మాన్ని ఎవరు కూడా ఏమి చేయరు, వచ్చిపోతూ ఉంటాయి. అలాగే లాభాలు ధైర్యము శౌర్యము ఇవన్నీ కూడా కలిపే వచ్చి పిసినాతనానికి భయం ఉండదు. ధైర్యవంతులని కష్ట నష్టాలు కూడా ఏమి చేయరు. తాత్కాలికంగా ఆ సంతోషం, ఆహారం, గాలి, ఏ సుఖం కూడా తిరిగిపోకుండా ఉంటుందో అదే ఆనందం. ఏ సుఖము తిరిగి పోకుండా మనతో ఉంటుందో అదే ఆనందం. జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలని, అదే మనకు
కలుస్తుందని, 5 మనసుతో కలిపి ఇంద్రియాలని, ఇవన్నీ దీన్నే శక్తి అంటారు, శక్తికే ఇంద్రియం అని, ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు ఇంద్రియాలకు ఇలా చేతులు కాళ్ళు ఉన్నాయని చెప్తూ అచక్షుణు కారణం చెప్పారు కదా, చెప్పారు. ఏ ఇంద్రియాలకు కదలక ఉంటుందో అలా ఏ ఇంద్రియం కూడా కదులుతూ ఉంటుందో అది బుద్ధి ఆలోచనని తిరుగుతుందని, కవి చెన్ను ముక్కు నోరు దృష్టి ఆలోచన చేస్తూ ఉంటుందని, చిద్రోకుండా కుంభంలో మన బుద్ధి అవుతుందని, కనుక నీ దృష్టి మార్చుకో, నీ ధోరణి మార్చుకో అని చెప్తున్నాడు. ఒక్కళ్ళు కూడా చెప్తుంటే ధృతరాష్ట్రుడు వింటలేదు. కాకులు పిల్లులు అనురాగం వస్తుంటే మృగేంద్రుడు వీడు ఎలా విడిచిపెట్టే పుత్ర ప్రేమ సంపలేదు. కనుక నీ వంశము ప్రతిష్ట నీకు ముఖ్యం. అందువల్ల దీని లక్షణాలు కావాలి, వాళ్ళే వాళ్ళని తెలుసుకోవాలి. ఐశ్వర్యం రక్షణ నీ ముఖ్యం ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? కామమని హేమము కామము ఏవ అభూత్ క్రోధ స్త్రియం క్రోధి ఏవచ భవిష్యతి సర్వదేవాభిమాన. దీనికి దుర్యోధనుడి దేహాభిమానం చాలా పొద్దుపోయింది, అయినా వాళ్ళ సంభాషణ విడిచిపెట్టలేదు. అలా ఒక కబులు చెప్తూనే ఉన్నారు. ఇలా వేదాలు మామూనికి 100 శతాలు ఇచ్చాడు, కానీ అలా లేదే, మరి ఎందుకు ఇలా అవుతుంది అని తమ్ముడిని అడిగాడు ధృతరాష్ట్రుడు విదురుడిని. విదురుడు ఎవడు? తమ్ముడే కదా. మరి అలా చాలా గొప్ప. ఆ ముగ్గురు పెద్దవాడు ధృతరాష్ట్రుడు, రెండోవాడు పాండురాజు, మూడోవాడు విదురుడు. ఆ విదురుడు చెప్తున్నాడు. ఈ 6 కూడా 7 చెప్తున్నాడు. అతిమానము గర్వం, గర్విష్ట అన్నమాట. అతివాదస్సు ఎక్కువగా మాట్లాడుతున్నవాడు, అతి పిసినారి, అత్యాగ నాగంటే పాపం, ఆ పాపం లేనివాడు. పాపం ఇది చెప్తూ పాపం అత్యాస మహాపాపం, గురుతల్ప గమనం, ఇలాంటి వాళ్ళందరూ కూడా గురువుని వారు ఏమి గురువు దగ్గర నుంచి ఏమి పంచుకోకూడదు. ఇది అధిగమనం, ఎక్కువగా అధిగమించడు. ఈ క్రోధము ఎక్కువ కాలం క్రోధంగా ఉంటే ఎక్కువ కాలం బతకడు, కోపం ఉంటే. ఇంకా స్వార్థపరత్వం, కోటి విద్యలు, కూటి కోసం కోటి విద్యలు సామెత ఉంది కదా. మిత్రద్రోహము త్రయాశ్చేతే నరకం యాతి మిత్రద్రోహి కృతఘ్న అని. సూర్యం ఉన్నంతకాలం మిత్రద్రోహి చేయకూడదు. ఇవి నరకలోకంలో ఉంటాయి ఇవన్నీ కూడా అని వీళ్ళు కత్తులై 100 సంవత్సరాల బతకం లేదు, హరిస్తే ఎప్పటికైనా నశించిపోతారు. అందువలన అకాల మృత్యు ఎప్పుడైనా వస్తుంది, ఇది చెప్పక్కలేదు. ఇది ఉంది కాబట్టే తీర్థం అప్పుడు అకాల మృత్యువును స్మరిస్తాడు అక్కడికి వెళ్ళి. అందుకే పూజలు పునస్కారాలు చేయటం, బతికున్నాడు రోగముల పాపాల వల్ల ప్రతి రోగం దేవతలు కూడా ఉన్నారు, ఎక్కువ చేస్తే ఈ జన్మలోనే వస్తాయి అని. అందుకని విష్ణు పాదోదకం శుభం అని సమయాకూలంగా దేవుని అర్చన చేస్తూ ఉండాలి. దీన్నే శంకరాచార్యుడు అన్నాడు. విషయం కూడా వంశ ప్రతిష్టకు కొడుకును, గ్రామం కోసం త్యాగం, రాష్ట్రం కోసం గ్రామాన్ని, ఆత్మార్థం కోసం భూమిని లక్ష్మి విడిచిపోయలేదు, మరి వదలాలి. ఇది క్షేమం కాకుండా క్షేమంకరుడు కూడా చెప్తున్నాడు. విషయం క్షేమంకరం అని చెప్పాడు విదురుడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మరి రాజనీతి నీతి మార్గాలు ఎలా విడిచిపెడతాను? పుత్రుడు విడవలేను కదా అన్నాడు. యతో ధర్మ జయతు తత్ర జయ అన్నాడు ధృతరాష్ట్రుడు. తానే తన పుత్రుడు కూర్చుందని చెప్పేశాడు. అప్పుడు విదురుడు ఏం చేశాడు? పాండవులకు చిన్న 5 ఊళ్ళోనే ఏర్పాటు చెయ్యి, అందుకు సంధి చేయమన్నాడు విదురుడు. చేస్తా అన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ఎలాగైనా సరే వాళ్ళు చావడం తప్పదు, బలవంతంగా కూడా కౌరవులను వద్దు, కౌరవులకు చావు వద్దు, చేసింది హాయిగా ఉండాలి అని నచ్చ చెప్పు, కీర్తి పెంచుకో, కౌరవులు చనిపోకూడదు అన్నాడు భారతంలో. వినుచో శ్రేయోధికారం, నీ మాట వింటే శ్రేయోధికారం ఉంది, జ్ఞానం దక్కుతుంది, రాజ్యం సుఖంగా ఉంటుంది అన్నాడు. దీంతో హృదయం ఉన్నతంగా అన్నాడు. సారముగల జ్ఞానం విస్తారముగా ఉంటుంది అన్నాడు. స్వస్తి అని వ్యాపిస్తాడు. ఇంకా వైరాగ్యం గురించి చెప్పమన్నాడు. ఇది నీకు మనసుకు అంటుంది, అది నిలువునా అన్నాడు. ఈ దుర్యోధనలు గుర్తించుకొని, సరే దైవమే లిఖితం మహాన్, లిఖితం రాసినప్పుడు ఆ లిఖితం నా ప్రయత్నం నేను చేస్తా అన్నాడు. పారమార్థ్యం ఏర్పడదు కదా, నిగూఢ విషయాలు చెప్పమన్నాడు. చెప్పాడు. అదే సనత్సుజాయితుడు. నిత్యం
నిత్యం సనాతనుడు ఎప్పుడు తెలిసినవాడు కనుక తిరిగి చెప్పలేదు, మనం తెలుసుని చెప్పాను. ఇక నాదుడు చెప్తున్నాడు వాంగ్మి, నేను సనత్ ఆ వెంటనే చెప్పంగానే వీళ్ళ మాట వినగా సనత్ సుజాతిని సేవించి ఇద్దరిని సనత్ సుజాతిని నిజంగా ఒక్కసారి అది వాళ్ళిద్దరూ వచ్చి కళ్ళు మూసి ప్రార్థిస్తాడు, వచ్చి ప్రత్యక్షమయ్యాడు. మహర్షికి చేయి ఉపచారాలని చేశాడు, సుఖాల్లో కూర్చున్నాడు. అభయంతో ద్వంద్వాతీత బద్ధుడుగా ఉన్నాడు. అతనికి రక్షించమన్నాడు, ప్రార్థించాడు. సనత్సుజాతీయుడు ఏం చెప్పాడో అవి చెప్తా అన్నాడు. ఇక సంభాషణ ఇక్కడ వివరంగా చెప్పలేదు. తెల్లారిపోయింది. వెంటనే ఆ దృశ్యం అది భగవద్గీత కన్నా చాలా గాఢంగా ఉంది కనుక రసభంగం అవుతుంది. కనుక పక్కకు పెట్టి తిక్కని విడిచిపెట్టేశాడు. భగవద్గీతను కొంచెమే రాశాడు. గీత కన్నా పెద్దది గాఢమైన సనత్సుజాతీయం. వ్యాసుడు చెప్పాడు, స్థాళిపుక న్యాయంగా చూసినట్లు చెప్పాడు. ఇక వేదాంతం అవగాహన చేశాడు. ఒక మెతుకు చాడు స్థాళిపుక అంటే ఒక మెతుకు తిండి సరిపోయినట్టుగా ఒక చూస్తా తెలుస్తుంది. ధృతరాష్ట్రం సామాన్య మనిష అస్య స్థితి మనిషి పారమార్థాన్ని తెలిసిన జ్ఞానం కలవాడు. ప్రకృతి తెలుసుకోవాలని కొంచెం చేశాడు. అందువలన అజ్ఞానంతో క్రూరంతో ముచ్చు ప్రమాదాద్వై పరాభము నప్రమాదాత్ వస్తున్న బ్రహ్మ పదార్థం నుండి కూడా ముచ్చు వశం చేసుకున్నాడు. కనుక మనం ధర్మపదార్థం నుండి మనము ధర్మపదాన్ని అవలంబించాలి, దాన్ని చెయ్యాలి. అందువలన మప్పు చేస్తే ముచ్చు మనం మింగదు. బ్రహ్మరూపా భవంతి. ఎప్పుడైతే మనం అలా ఉన్నామో మన రూపం బ్రహ్మరూపం అవుతాం. బ్రహ్మణత్వం మనకు వస్తుంది, జ్ఞానం వస్తుంది. దీన్నే వాడు బ్రహ్మత్వం అంటారు. ఇది బ్రహ్మసిద్ధాన్ని పరబ్రహ్మం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవత అందరూ కూడా, దేవత అంటే రామ కృష్ణుడు, అన్ని పండుగలు కూడా బ్రహ్మ విష్ణువులు శంకరులే కదా. మహేశ్వరుడు రూపం ఉంది కనుక రూపం దేవుడు, అదే బ్రహ్మం దాంట్లో తాదాత్మ్యం చెందుతాడు. అప్పుడు మనకు వస్తుంది. అప్పుడు మృత్యుకి రూపం లేదు, పులిలా మింగేది కాదు. మనం మృత్యు వశమవుతున్నాం. త్రాడు సర్పభ్రాంతి వంటిది. త్రాడు చూసి సర్పం అన్నట్టుగా అదే మృత్యువు. జ్ఞానామృతాన్ని సంపాదించాలి. అది యముడెవరు అన్నాడు. యముడు దేవత ఒకడు, దక్షిణాధిపతి. ఇక్కడ పితృలోకం ఉంది, మరణం చెందిన వారిని పరిపాలిస్తాడు. శివానాం శివ అశివానాం అమంగళం కరహ. ఇది ఆయన స్వభావం. కర్మబద్ధులం కాబట్టి అక్కడ వెళతాం. ఆత్మ ముచ్చువు కాదు, శరీరానికే ముచ్చు. ఆత్మకు బాధ కలిగించినది యాత్నా శరీరం కలుగును. అదే పుట్టుక. తానికే ముచ్చు కల్పించుకున్నాడు మానవుడు. ఇలా క్రోధ రూపంలో ముచ్చు వస్తుంది, ప్రమాద రూపంలో వస్తుంది. లోపం ఏది మనది కాదు, అది కావాలని కోరుకుంటుంది లోపం. కనుక మనకు నిత్యం సన్నిహిత ముత్యువు. కనుక అహంకారాన్ని విడిచిపెట్టాలి. కనుక మనం ఎలా నిద్రపోతామో అప్పుడు సూక్ష్మరూపం మనకు ఉంటుంది. విషయాన్ని పూర్తిగా గుర్తు లేకుండా ఉంటుంది. మనకి గుర్తుండదు. జ్ఞానం అది దాన్నే. అది పుస్తకాలు చదివితే రాదు. ఈ శరీరంలో దేవుడు కల్పించాడు. కనుక మనం విద్యుత్ ధర్మాన్ని చేస్తే మనకి ఏమి అంటది. మనం ప్రయోజనం చేసినట్టే ఆ పని చేస్తాం. ప్రయోజనార్థం చేయాలి. అది పని ఎందును అనురాగం కలుగుతుంది. అప్పుడు కర్మఫలాలు అనుసరిస్తూ ఉంటాయి. కనుక అది ముచ్చు. అదే దాన్నే నతదంతి అంటే ముచ్చు అంటారు. కనుక చేస్తున్న పనులపైన మమకారం పెంచుకోకూడదు. ప్రేమ అభిమానం ఇలాంటివి. దీన్ని లంపటం అంటారు. లంపట పడుతూ ఉంటాడు. తత్తయ్య మోహాన్ ఇంద్రియాణ ఇంద్రియాణ ఇదే ముచ్చుగా వస్తున్నాయి. ఈ విషయాల రాకం ముచ్చు. మహర్షులు చెప్తున్నాడు. ఇంకా తృణ సంబంధమే త్రాణం కనుక పులివేషంలో ఉన్న ముచ్చువు గడ్డి లాంటిది. పులివేషంలో ఉన్న ముచ్చువు పనికిరాని గడ్డి లాంటిది ముచ్చు మాట. బ్రహ్మలో మనం ఉన్నాం కనుక మనకి మనం బంధం భయపడుతున్నాం. ఆకాశంలో శూన్యం కదా, అది ఏ రంగులో ఉంటుంది, అది ఏ రంగులో ఉంటుంది, ఏమిటి కదా, నీల రంగు అనే భ్రమలో ఉన్నాం. మహాభూతంగా దాని మహాభూతం భయం వేస్తుంది ఆకాశాన్ని. ఒకసారి విశేషం అది. దీన్ని కూడా ఇది లేకపోతే మనం బ్రతకలేం కదా. ఆకాశం అంతా శూన్యమే కదా, ఖాళీ ఉంటే కదా గతి కలుగుతుంది. ఇదే మహాభారతి, ఇది మన భారతీయ విజ్ఞానం అంటారు. విజ్ఞానశాస్త్రం ఇదే భారతీయుల ఆస్తి. ఇంకా ఒకటి ప్రాగభవం, ముందు లేకపోవడం.
అలాగే ప్రత్యంగాభావం, అన్యోన్యభావం, అత్యంతాభావం. కనుక స్మరణ విడిచిపెట్టాలి ఎప్పుడు కూడా. సాధో విస్మరణం నా మరణం. ఇది లేకపోతే స్వస్థత ఉండదు మనకి. కనుక అప్పుడు జనన మరణాలు ఉంటాయి మనకి, తప్పదు. కనుక తపస్సు చేయాలి, నిష్కమషంగా ఉండాలి. 1-2 గంటలు తదేక దృష్టో దైవం మంది ఉంటే చాలు. అదే ఈ అతి స్నేహమే ధృతరాష్ట్రుడు. ఉదాహరణకి కల్మషం 2 రకాలు. ఐదార్థం అని కృష్ణుడు దుర్మార్గుడు. కామ క్రోధ దుర్మార్గుడు. కామ క్రోధ లోభాలు, భయాలు, మోహాలు ఇవన్నీ కూడా. విశ్వామిత్రుడు అందరు క్రోధానికి ఒకరు చూపిస్తున్నాడు. క్రోధానికి ఆ అబద్ధం ఆడటానికి వాడు కృష్ణుడు. భయపడటానికి లోభం లేదు, అంత చంపేశారు. చిన్నప్పుడు పుట్టినప్పుడు అందరూ రాష్ట్రం చంపేశారు కృష్ణుడు. దుర్గంతో ఉండేవాడు, మోహంతో ఉండేవాడు. ఆ దుర్వాసుడు అసూయ, అన్యాయం. విశ్వామిత్రుడు అన్యాయం అసూయతో చేశాడు. మన అహంకారం విడిచిపోతున్నాం. అదే దుర్యోధనుడు. అహంకారం విడిచిపెట్టడం దుర్యోధనుడు. అదే మనకి 100 బద్ధకం వస్తే వెనకాల 100 మంది తమ్ముడు వచ్చేస్తారు. ఒకడు బద్ధకిస్తే ఒక అవలక్షణం మనకు వస్తే అదే అవలక్షణం బద్ధకం. వెనక అన్ని లక్షణాలు వచ్చేస్తాయి. ఓసారి బ్రహ్మదేవి విష్ణు శివుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు లేరు, చచ్చిపోతున్నారు. ఎందుకు రావట్లేదు యముడికి అనుమానం వచ్చింది. పిలిచాట. ఇది అందరూ పాపాలు లేకుండా హాయి దర్జాగా ఉన్నారు, ఎవరు మన దగ్గర రావట్లేదు, అందరూ శివశివాని వెళ్ళిపోతున్నారు. అయితే పని చేయని దుర్మేధుడిని పంపించాడు. రోగాలు వెళ్ళి తీసుకొని చెప్పిన. అప్పుడు రోగాలన్నీ భూలోకంలోకి వచ్చాయి. శివుని పుస్తున్న రోగాలు, దుర్మేధుడు మొహం పోస్తుంది. అలాంటి వాడు దుర్యోధన ఇలా మిడిసిపోంతా విడిచాడు. 100 మంది తమ్ముడు కూడా వాయకాయ చచ్చిపోయి ప్రాణం విడిచారు. దుర్యోధన అహంకారంతో కూడినాడు. ఇంకా శోకం, స్పృహ, అది తీవ్రమైన కోరిక, బాధ. అవతలి వాడికన్నా ఉన్నదైన బాధ, ఈర్ష్య. పండిత సమయదర్శిని. కుక్కను ఏనుగును కూడా ఒకేలా చూడాలి. ఇవి ఉంటే కనుక చాలా గొప్పది. ఇవి పెట్టి 12 ఇవి ఉంటే తను కల్మషం లేకుండా దాని కల్మషాన్ని ప్రోగమించాలి. లేకుండా నిష్కల్మషంగా ఉండాలి. ధర్మం, సత్యం, దమము, తపస్సు, అమత్సర్యము, సిగ్గు, తితిక్ష, ఓర్పు, అనసూయ, యజ్ఞము, దానము, శృతము, జ్ఞానము, బ్రహ్మణస్య బ్రహ్మజ్ఞాని. ఇవి ఉంటే నిష్కమ తపస్సు వస్తుంది. ఇవన్నీ మనకు ఉంటాయి. ఇవన్నీ ఉంటే సత్యలోకి ప్రతిష్ఠిత ఈశ్వర. మన సత్యలోకానికి వెళ్ళి హాయిగా ఉంటాం. సత్యే అమృతం వస్తుంది. దయాళు. సత్యంలో ఉంటే అమృతం వస్తుంది, అమృతత్వం. ఆపాదన వస్తాడు అన్నట్టుగాని. అప్పుడు ఉగ్ర రూపంతో ఉంటుంది. ఉగ్ర రూపం, పరుషత్వము, వదాన్యము, వదలబోతు కోపము, వికర్ణ, సొంత గొప్ప చెప్పుకోవడం. ఇవి ఉన్నవాడు కృతజ్ఞుడు. చివరి గురువునే మర్చిపోతాడు వాడు. దయాళుడు, స్పృహాళుడు, కోరికలు లేనివాడు. ఉగ్రుడు కపటపురుషుడు, వదాన్ని విషయం మాడుతున్నవాడు, కోపంతో ఉన్నవాడు. వికర్ణుడు, సొంత నిర్ణయాలు, తనే గొప్ప అనుకునేవాడు. ఇలాంటివన్నీ చూస్తే ఉన్నవాడు కృతజ్ఞుడు. వచ్చి గురువుని కూడా మర్చిపోతాడు చివరికి. ఇదంతా కూడా సనత్సుజాతి అని చెప్పాడు. ఇలా ఉండగా తెల్లారిపోయింది, నిద్ర పట్టలేదు. ధృతరాష్ట్రుడు రాజ్యం కోసం పిల్లల గురించి, భార్య గురించి బాధపడుతూ ఉన్నాడు. అంటే వేవలబోతున్న చంద్రుడిలా ఉన్నాడు అన్నమాట. సభ నిర్ణయం అయిపోయింది. వారి ఆసనాల్లో ఉన్నారు. అప్పుడు సంజయుడు వచ్చాడు. ఉపలాయనం నుంచి వచ్చి పాండవు గురించి చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు ఏమన్నాడో చెప్పమన్నాడు. కృష్ణుడు ఏమని చెప్పాడు? అందరూ కుశలంగా ఉన్నారు. కృష్ణుడి కాళ్ళు ఒళ్ళు పెట్టకుండా, కృష్ణుడి కాళ్ళు ఒళ్ళంతా పెట్టకుండా అర్జునుడు కూడా కూర్చున్నాడు. వాడు కూర్చున్న విధంగా కూడా చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు కనబడవు కాబట్టి ఆ కూర్చుని అందరూ కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నన్ను చాలా ఆదరంగా చూశారు, మర్యాద చేశారు. నీ దగ్గర ఉన్న మన్నించి మర్యాదగా కింద కూర్చున్నా. వాళ్ళు ఏనుగుల్లాగా ఉన్నారు. వాళ్ళ ధర్మజుని ఆజ్ఞను పాటిస్తున్నారు. కనుక కనుసనలో పాటిస్తారు, కనుసనలో ఉంటారు. ఇప్పుడు యమధర్మరాజులా ప్రకాశించాడు కృష్ణుడి మాటలు అందరూ వినగా చెప్పమన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? నీళ్ళలో అగ్ని పుట్టడం లాంటిది ధర్మజుని అడగటం. కృష్ణుడు చెప్తున్నాడు, గభీర సముద్రం లాంటి వాడు. చల్లని స్పర్శ అల్పశక్యం కాదు. కానీ మీరందరూ
త్వరగా పనులు చేయాలి. పృథ్వీ వాసనతత్వం, గాలి స్పర్శ ఆకాశం నుంచి గుర్తుపెట్టుకోమన్నాడు. విలువగల వస్తువులను సత్పాత్రలకు ఇవ్వండి. స్నేహితులకు ఆనందం కలిగేలా సత్కారాలు చేయండి. మీ కోరికలను ఇంద్రియ సుఖాన్ని సంతృప్తిగా పొందండి. భార్యాపిల్లకు వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వండి. ఎవరికి ఏమి కావాలో స్వేచ్ఛగా మెలగండి. చివరికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని యుద్ధానికి బయలుదేరండి అని కృష్ణుడు చెప్పమన్నాడు అన్నాడు. కష్టంలో ఉన్న ద్రౌపది నన్ను గాయపరుస్తున్నది అన్నాడు కృష్ణుడు. నేనే సాధిన అర్జునుడికి ధృతరాష్ట్రం మనసు భంగపడుతున్నాడు. దండం దశగుతో భవేత్ అనగా అర్జునుడు గుర్రాలు తెల్లగా ఉంటాయి కనుక శ్వేతవాడిని పేరు వచ్చింది. అచ్చతెనుగులో పద్మాలను ప్రయోగించిన మొదటివాడు కనుడు. నేనే భయపడ్డా అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు అర్జునుడి మాటలు చెప్పమన్నాడు. సుయోధను ముందు ఎత్తాడు. వానికి సాయం చేయడానికి వచ్చిన అందరిని కూడా ముందు చెప్పమన్నాడు. మీకు పాలు ఇవ్వను. పాలు అంటే భాగం, ఇవ్వకపోతే పాళ్ళు అంటే పాలని భాగం అని చాలా మంచిది, బహు మంచిది. ఇవ్వకపోతే కనుక పాలు ఏకవచనం, పాలు బహువచనం అన్నమాట. మాకు ఇవ్వకపోయినా పర్లేదు. మా అన్నకి ఇష్టం, మాకు ఇష్టం లేదు. ఇన్నాళ్ళు మాకు పెట్టిన బాధలు చాలు. మాకు పెట్టిన బాధలేం కాదు, బాధలే చాలు. యుద్ధానికి రండి, యుద్ధాన్ని నాంది. వాళ్ళే లోకనింద గురవుతున్నారు. సరే కానీ నేను కోదండం ఇవ్వకపోతే మా ఇద్దరికి పెద్ద పండుగ. మా అన్న కటికనాలే పడుకున్నాడే, అప్పుడు దుర్యోధనుడిని రణశయ్యకు పడుకోబెట్టమా? సత్యమునకు కట్టబడిన ధర్మజుడు కోపాన్ని అణిచిపెట్టుకున్నాడు. ఎండిన అగ్నుల కౌరవులు అందరూ ధర్మజుని కోపానికి నశించిపోతారు, కాలిపోతారు. భీముడు గదను తిప్పుచు అంత్యకాలం యమధర్మజులు భరించినటువంటి ఏనుగులను మదపుటేనుగు చేయగలడు. రథాన్ని పిండి చేస్తాడు, గురుమును పొడి చేస్తాడు. వీర విహారాన్ని చూచి రాజ్యం ఇస్తాడేమో దుర్యోధనుడు. పెద్ద పులి ఉడికేనాడు పెద్దగా చల్లాసెరు చేసినట్లు కసిగా మృత్యువు తన దేవతకు వచ్చి తాండము చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండును యుద్ధమునందు. తెలిసిందా? నకుల సహదేవులు సాత్యకి అభిమన్యునాది మహావీరులను చూచి సంధికి వస్తాడేమో చూద్దాం. ఏను కుంభస్థలంలా చీల్చుకున్నట్లు మహావీరులను చీల్చుకుని చెండాడిస్తే నెత్తురు నీటిలో కొట్టుకుపోతారు. నెత్తురు నీటిలో శిఖండి వచ్చి అందరినీ తెగనరికి భీష్ముడు పడవేస్తే అప్పుడు తెలుస్తుంది దుర్యోధనికి. దుష్టజముడు మెల్లమెరుపుగా తెలుపుతీగా అన్నట్టుగానే యుద్ధానికి వస్తాడు. నాకన్నా మెరుపుతీ వస్తాడు. మాకన్నా ఎక్కువ పోరాడను. ద్రోణుని వద్దకు వచ్చి విరామంబు చేస్తాడు. వీరంగం చూస్తే కానీ వెనుకంజేడేమో అర్జునుడు అన్నాడు. గాంధీవ ధనుష్టంకారం ఆకాశం నుంచి ఆకాశాన్ని మించి నిండిపోయి అన్ని చెజ్జరితం నిగ్గునిగ్గు అయిపోతాయి. కపిధ్వజన్ తెల్లగా గుర్రా ప్రకాశించింది. సారథే కృష్ణుడు. దేవదత్త నేను పూజించగా అది చూసి దుర్యోధనుడు పరిస్థితి చూడు ఎలా ఉందో. దుర్యోధను పరిస్థితిని చూడు. బాలక్రీడనే కృష్ణుడు అంత పోతనామాలకు రాష్ట్రం చంపేస్తారు కదా. మేనమామ ముల్లోకాల చేతి నమస్కరిస్తారు కదా. అతన్ని లెక్క పెట్టలేదు. ఇక మమ్మల్ని లెక్క పెడతాడా? ముందుగా పెద్దం దగ్గర నమస్కరించి యుద్ధం చేస్తాం. ఒకవేళ గెలిస్తే ధర్మం నిలబడలేకపోతే అధర్మం గెలుస్తుంది అంటాం. ఏది ఏమైనా కన్నుతో సహా కౌరవులందరినీ చంపుతాం. కుబుసం లేని పాములలాగా విజృంభిస్తాం. పాశుపతాస్త్రం ఉంది. ఇప్పుడు మేము చాలా శక్తులను సంపాదించుకున్నాం. పెద్దలందరూ ఏం నిర్ణయిస్తే అదే జరుగుతుంది. సంజయుడు అర్జునుని మాటలు వినిపించాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుని చూచి పలికాడు. సత్యలోకంలో సభ తీర్చగా బ్రహ్మదేవుని పట్టించుకోలేదు. ఇప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు. ఇరువురు ఎవరు ఏమి దీని ఇద్దరు నరనారాయణులను మునులు. వీరు నరనారాయణ మునులు కదా. దేవేంద్రుని ఆజ్ఞ చేత రాష్ట్రంలో చాలామందిని సవరించాను. నరుడు అర్జునుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడు దేవేంద్రుని సాయం చేశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఆలోచించు. వైరును ఒకటే హరునికైనా వశమా? ఎన్ని అక్షోణుల సేమ ఉంటే చాలదు.
ఎన్ని అక్షరముల శ్రమ ఉన్నా చాలు. అసలు నీ మనసు చెలించవు, నీ మనసు చెలించదు. బహుశా కౌరవుల కాలం చెల్లినో ఏమో. నేను బహుశా కౌరవులకు చెల్లినేమో. మేలు ఎవరికి మేలుగునేమో చెప్పమన్నాడు. చివరికి కర్ణాలు చనిపోయారని వినవలసి వస్తుందేమో. అప్పుడు శకున్యాదులు ఏమంటారు అని వేసి చూద్దాం ఏమవుతుందో. కర్ణుడి పేరెత్తగానే పౌరుషంతోనే అయిపోయాడు. కర్ణుడు నన్ను ఈ స్థాయికి తెచ్చినందుకు నేనేం చేయగలను? నేను చేసిన పని మంచి పని మంచి పని కనుక నేను చేస్తాను. దుర్యోధను నమ్మాను కనుక స్వామి ద్రోహం చేయనన్నాడు కర్ణుడు. అప్పుడు కర్ణుడు ధృతరాష్ట్రునితో పలికాడు, పాండవుల్లో ఒక్కడితోనైనా సరికాడు. వీని మాటలకు కాపురుషులు వింటారు. పాండవులు ఎవరికి వారే వీరుడు. తాను గొప్పతనాన్ని ఎక్కడా పరాక్రమం చూపించరు. అర్జునుడు ఉత్తర గోకుల ప్రాంగణంలో తన తమ్ముడిని తల తిరిగినాడు ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేయగలడు? ఘోషయాత్రలో దుర్యోధను అర్జునుడే రక్షించాడు. కర్ణుని ఎదుటనే కదా. మరి కయ్యాని కాలు దివ్వకండి, వాడికి ఎంతో కొంత రాజ్యం ఇమ్మన్నాడు. రెండని పిలువబంచి పాలిండని కొడుకులకు చెప్పి ఇంద్రప్రస్థం బొండెన్ వేరొక పట్నం బొండెన్ మాకిచ్చిన ఉచితమ కాదే అని ఆ మాట మర్చిపోయావా? అందరికీ సంబంధం. ద్రోణుడు ఎలాంటి వాడు? ద్రోణుడు మహారాజు, ద్రోణుడు గురువు గారు, అందరికీ సబంధుడు, అత్యంత హితుడు. ఆవహములను ఒప్పదు, ఆలోచన ఉండరాదు. కనుక వాళ్ళు చెప్పినది నిజమే, పొందు మేలు. శత్రువు శరణాగతం ధరింపరు, వచించరు. ఎప్పుడు కూడా శత్రువు శరణంగానే చంపరాదు, మంచిది. ధరించిన శాస్త్రాలు ఆసనాలు యుద్ధంలో ఉన్నటువంటి యుద్ధం చేయడానికి శస్త్రాస్త్రాలు ఏమి ధరించినా ఎవ్వరూ మిగలరు. ఒకవేళ ధరిస్తేనే మిగలరు. లోకంలో ఎక్కడా కూడా అర్జునుడికి సరిజోడు ఎవరూ లేరు. దీనివల్ల నిర్వివాదం. ఎవరి మాటను ఆదరించకుండా సమాధానం చెప్పలేదు. మళ్ళీ తిరిగి సంజయుడితో మాట్లాడాడు. కురుపక్షం అందరి మనస్సులో కూడా తాము బ్రతుకులు తెల్లారినట్లుగా ఉన్నాయి. ధర్మరాజు ఎవరిని తీసుకుని వచ్చి యుద్ధం చేయగలడు? ఇంకా ధృతరాష్ట్రం చెప్పడం అనవసరం. విను నరేంద్ర, ధర్మజుడు సంధికే ఇష్టపడుతున్నాడు. తమ అయ్య ఇచ్చినటువంటి రాజ్యం ఇవ్వకపోతే తప్ప మీకు ఎప్పుడూ కీడు చేయగలపడు. లేనిజో మీ బలం లెక్క చేయడు. అందరూ మీకు తెలిసిన వారే కదా. పక విధ్వంసన భీముడు జటాధరించాడు. జటాసురాంతకుడు భీముడు విడంబిని చంపాడు. కీచుకొని చంపాడు. ఒక కీచక నిర్మూలన శక్తి కేಳಿ ఒక ఆటలా చేశాడు. ఇవి చాలదా? సమయోత్సాహంతో ఉన్న భీముడు గొప్పటానికి అనగా 10,000 ఏనుగంత బలం గలవాడు. బలవుదగ్రుడు. ఇంకా చాలా ఇంకేం కావాలి? శత్రువులను మండించేస్తాడు. ఇంకా ఆకాశమందున్న కన్నా వాడి పొడుగు ఎంత అడిగాడు. చూసారా? వెనకటి వాడెవరో వామనుడు పొడుగు ఎంత అడిగినట్లుగా అడిగిన సమాధానంలా ఉంది. భుజాగారం ఎంతటిది? ఫల్గుని సాక్షాత్తు శివునితో ఒంటరిగా చేస్తే వాని బలం తోచగలమా? చాలదా? ఇంకా ఏమైనా ఉందా? అసలు యుద్ధం చేస్తుండగానే వెన్ను చూపిస్తారు. ఇది సత్యం. నకులసహదేవులు కౌరవసేనులను తుదముట్టించి శత్రువులను చీల్చి చెండాడి సింహ కిశోరాలతోటి మీరు బిరుదు పొందుతారు. చాలాగా అలాంటి వాడు. ఉపపాండవుల అరివీరులు. అభిమన్యుడు చిచ్చరపిడుగు. ఇది నీవు చూస్తుండగా ఎట్లా ధైర్యం వస్తుంది చెప్పు? కృష్ణుడు తమ్ముడు సాత్యకి వస్తున్నాడు. ఇందుకు మాటలుగా పాంచాల మహారాజు వస్తున్నాడు. విరాటరాజు వస్తున్నాడు. ఇతని తమ్ముళ్ళు వస్తున్నారు. కుమారులు అన్నదమ్ములు, జరాసంధ కుమారులు, సహదేవుడు వస్తున్నాడు. శిశుపాల కుమారులు వస్తున్నాడు. వారి సైన్యం వస్తోంది. ఇంకా చెప్పాలా? పాండవ పరాభవాన్ని కలిగిన సమయానికి యుద్ధాన్ని సిద్ధంగా ఉన్నారు.
ఎప్పుడు తగిన యుద్ధం వస్తున్నా తగిన సమయాన్ని చూస్తున్నారు, కాసు కూర్చున్నారు. భీముని కుమారుడు ఘటోత్కచుని వద్ద మాయాబలం ఉంది. దీంతో మన బలం ఏమైపోతుందో తెలియదు. చిందర వందరే చేస్తాడు. తూర్పు ఉత్తర దేశాలందరూ సిద్ధంగా ఉన్నారు. దేవకి కొడుకు కలడు కృష్ణుడే వాళ్ళ పక్షమైతే ఇంకా ఏమైనా ఉందా? కనుక ఆలోచించమన్నా ధృతరాష్ట్రుని గుండె జారిపోయింది. కంగారు పడ్డాడు. వెలవెలబోయి బిక్కమొహం వేశాడు. అందరూ ఒక ఎత్తు, భీముడు ఒక ఎత్తు. మామూలు భీముని ఇంకా తర్వాత మనం అని చెప్పు. ఇప్పుడు ఒక పద్య పాపం. పెట్టని కోట నీకు హరి భీముడు అర్జునుడు రణమునందు ఆదొట్టిన మంటలు సాత్వికి విరాటుడు ఇట్టన వచ్చునే చివ్వకున్. ఏమిటో అనుకుంటున్నాను. ఆ పద్యం నన్ను మర్చిపోయాను. ఆ కథ గుర్తుని చెప్పినట్టు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు. ఈ సంజయరాభం వచ్చినప్పుడు కృష్ణరాభం గొప్పదని మా చిన్నప్పుడే సంజయరాభం చెప్పిన తర్వాతే మాకు రఘువంశం మొదలుపెట్టారు. ఆ సంజయరాయబారు 500 శ్రద్ధ, 500 ధాతువులు, ఇలాగ సామెతల్లాగా కథల్లాగా ఆలోచింపజేస్తూ చేస్తా. శివతత్వం ఆ స్థాయి తగ్గడు. శివతత్వం ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. ఇంకా బాగా ఆలోచింప శక్తిగా చదరంగము లాడిస్తూ మనం పైకి తీసుకొచ్చినటువంటి నాన్నగారు త్రావా భాగ్యం త్రావా చెప్పడానికి ప్రయత్నిద్దాం. తర్వాత